దేశం కోసం సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు అర్పించారని తెలిపారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సికింద్రాబాద్ లో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు దత్తాత్రేయ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు హర్యానా మాజీ గవర్నర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన మార్గంలో యువత నడవాలన్నారు బండారు దత్తాత్రేయ. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 129వ జయంతి. ఆ సందర్భంగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. అలాగే జీవితానంతా సర్వస్వాన్ని దేశం కోసం దానం పోసినటువంటి మహానుభావుడు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి చివరికి దేశ స్వాతంత్రం కేవలం అహింసతోనే కాదు, హింస ద్వారా కూడా అవసరమని బ్రిటిష్ వాళ్ళని మెరగొట్టాలంటే మనకు ఏ రకమైనటువంటి ఆయుధాలైనా తీసుకొని వాళ్ళతో పోరాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి ఆయన ఒక అపూర్వమైనటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసినాడు. ఆయన చెప్పారు, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని ఇస్తానని. ఆ రకంగా దేశం కోసం బలిదానం కావడానికి యువకులు సిద్ధంగా ఉండాలని, యువతతోటే దేశ నిర్మాణం జరుగుతుందని, అలాంటి శక్తి నిర్మాణం కోసం కృషి చేసి త్యాగం చేసినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అందుకని మనందరం కూడా ఈరోజు ఈ యువతరం నేడు ఆ యొక్క బలిదానాలను మనం స్మరించుకొని త్యాగాలకు సిద్ధమై భారతదేశాన్ని సస్యశ్యామలం చేసి దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని పారదోలే ప్రయత్నంలో మనందరము మనసారా కోరుతా ఉన్నాను.